2 ఏళ్ళు అవుతుంది. 6 నెలల్లోనే మీరు 42% రిజర్వేషన్ తెచ్చి ఎన్నికలు జరిపిస్తా అని చెప్పింది కదా. మీరు ఏం ముఖం పెట్టుకొని ఇవాళ ప్రజలకు మళ్ళీ ఓట్లు అడుగుతారు? ఏం ముఖం పెట్టుకొని మీరు ఇతర పార్టీలు నిందించే ప్రయత్నం చేస్తారు? దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఎన్నికల్లో హామీ ఇచ్చే ముందు నీకు తెలియాలి కదా. నువ్వు ఎప్పుడైతే ఎన్నికల్లో హామీ ఇస్తున్నావో, నువ్వు హామీ ఇచ్చే నాటికి కేంద్రంలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఏదో నీకు అర్థం కావాలి. పోనీ నీ పార్టీ అధికారం ఉంటే నేనేదో కన్విన్స్ చేసుకుంటా అంటే వేరు. కానీ దేశంలో ఎక్కడ కూడా ఇప్పటిదాకా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేంద్రంలో అధికారంలో ఒకటే పార్టీ ఉన్నప్పటికి కూడా అమలు కాలే. దానికి అనేక ఉదాంతాలు. మీకు మహారాష్ట్ర ఉదాంతం ఉంది. మహారాష్ట్రలో ఎన్నికలై ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళ పదవులు పోయినాయి. అది చరిత్ర. బీహార్లో మా ప్రభుత్వమే ఉంది, కేంద్రంలో మా ప్రభుత్వమే ఉంది. కానీ బీహార్లో రిజర్వేషన్లు కొట్టేసింది కోర్టు. ఏం చేయలేకపోయినాం మేము. అంటే ఇంత చరిత్ర ఉన్నప్పటికీ నీ పార్టీ అధికారంలో ఉన్నా నువ్వు చేయలేవు. కానీ బ్లఫ్ చేసే ప్రయత్నం చేసినావు, మోసం చేసే ప్రయత్నం చేసినావు, ప్రజలు గోల్మాల్ చేసే ప్రయత్నం చేసినావు తప్ప ఇంకోటి కాదు. నేను డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వంచనకు పాల్పడకుండా, మోసం చేయకుండా, దగా చేయకుండా 42% బీసీల రిజర్వేషన్లతో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఒకటి. రెండవది, మీకు తెలుసు వార్డు మెంబర్లు పాపం, ఉప సర్పంచులు, సర్పంచ్లుగా ఉన్నవాళ్ళు, ఎంపీటీసీలుగా ఉన్నవాళ్ళు పనులు చేశారు పాపం తీర్మానం చేసుకొని. వాళ్ళకు బిల్లులు వత్తలేవు. వాళ్ళు ఇలా ఎన్నికలు నిలబడాలంటేనే జంకుతున్నారు వాళ్ళు. నేను అంటున్నా, పెద్ద కాంట్రాక్టర్లకి 500 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఏదో బిల్లులు చెల్లిస్తున్నావో మీరు ఏం చెప్పిండ్రు? పోయిన దసరాకే వీళ్ళందరి బిల్లులు చెల్లిస్తా అని చెప్పిండ్రు. ఇవాళ మళ్ళీ దసరా అయిపోయింది. ఇప్పటివరకు పాపం లక్ష్మి అని ఉంటుంది చెల్పూర్లో. సరే ఈ వార్డు మెంబర్ చిన్న పని చేసింది, 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు. ఒకవేళ బిల్లు చేయకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అంటాను. అనేక మంది ఇప్పటికే సూసైడ్ చేసుకొని చచ్చిపోయినరు. అనేక మంది అప్పుల ఊబులో కూరుకుపోయినరు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఈ ఎన్నికల లోపు పాత సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులకు ఏదైతే బిల్లులు చెల్లించానో తక్షణమే కమిషన్లు లేకుండా 10%, 12% కమిషన్ లేకుండా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. మూడోది, నువ్వు ఎన్నికల కంటే ముందు ఇవాళ మొత్తం రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి మనకు. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో డైట్ ఛార్జీలు రాక, అందులో పనిచేసినటువంటి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీలకు జీతాలు రాక 6 నెలలు అవుతుంది. వాళ్ళు ఇలా పాపం ఆ పిల్లలకి బోబెట్టలేని పరిస్థితుల్లో ఎవరైతే సప్లయర్స్ ఉంటారో సప్లయర్స్ పోయి వాళ్ళ కలెక్టరేట్ల ముందు ధర్నా చేస్తున్నారు. వాళ్ళు మీకు సిగ్గు ఉండాలి కదా, మీకు జ్ఞానం ఉండాలి కదా, వాళ్ళు పిల్లలు కదా. ఇలా ఎంత డిస్టర్బెన్స్ అవుతుంది. పిల్లలు ఇవాళ ఏ రెసిడెన్షియల్ స్కూల్ అయితే మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని చెప్పి మాట్లాడుతున్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ తప్పపట్టలే మేము. ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టండి, కానీ దానికంటే ముందు ఈ హాస్టళ్లలో, ఈ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలకి, వాళ్ళు దళిత పిల్లలు, వాళ్ళు ట్రైబల్ పిల్లలు, వాళ్ళు గరీబోళ్ళ పిల్లలు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉండేటువంటి మిడ్ డే మీల్స్ వాళ్ళకు కూడా పైసలు ఇస్తలేవు. నువ్వు తక్షణమే ఇలా సమస్య పరిష్కరించమని చెప్తున్నా. తాత్సారం చేయకండి.